అరణ్యంలో యేసు శోధింపబడుట. యేసు బాప్తీసం పొందిన వెంటనే పరిశుద్ధాత్మ చేత అరణ్యానికి తీసుకుపోబడ్డాడు. అయితే అక్కడ యేసు 40 రోజులు 40 రాత్రులు ఉపవాసం ఉన్నాడు. ఆ రోజులు పూర్తయ్యాక యేసుకు బాగా ఆకలేసింది. అప్పుడు శోధకుడు యేసు దగ్గరికి వచ్చి అన్నాడు, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలుగా మార్చు అని. అంటే నీ శక్తిని నీ అవసరాల కోసం వాడు అని అర్థం. కానీ యేసు ఇలా సమాధానమిచ్చాడు, మనిషి రొట్టెతో మాత్రమే కాదు, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాటతో జీవిస్తాడు అని. అంటే శరీర ఆహారం కన్నా దేవుని వాక్యం ముఖ్యం. తర్వాత శోధకుడు యేసును యెరూషలేముకు తీసుకెళ్ళి మందిరం పై అంచుపై నిలబెట్టాడు. అతడు అన్నాడు, నీవు దేవుని కుమారుడవైతే ఇక్కడి నుండి క్రిందకి దూకుమని, దేవుడు నిన్ను కాపాడుతాడు కదా అని. అంటే దేవుణ్ణి పరీక్షించు అన్నమాట. అయితే యేసు వెంటనే ఇలా అన్నాడు, నీ దేవుడైన ప్రభువును పరీక్షింపకూడదు అని. అంటే దేవుణ్ణి నమ్మాలి కానీ అతన్ని పరీక్షించకూడదు. మళ్ళీ శోధకుడు యేసును ఒక ఎత్తైన కొండపైకి తీసుకెళ్లి లోకంలోని రాజ్యాలన్నిటినీ చూపించాడు. అతడు అన్నాడు, నన్ను పూజిస్తే ఈ రాజ్యాలన్నిటినీ కూడా నీకు ఇస్తాను అని. అంటే దేవుని పక్కన పెట్టి సులభమైన మార్గం ఎంచుకో అని అర్థం. అప్పుడు యేసు గట్టిగా అన్నాడు, శోధకుడా వెళ్ళిపో, నీ దేవుడైన ప్రభువునే పూజించాలి, ఆయనకే సేవ చేయాలి అని. అప్పుడు శోధకుడు యేసును విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. దేవదూతలు వచ్చి యేసుకు సేవ చేశారు. బైబిల్ వాక్యం ప్రకారం యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రము సేవింపవలనని రాయబడి ఉన్నదనెను. మత్తాయి 4:10. శోధనలు మన బలహీన సమయంలోనే వస్తాయి. ఎలా అయితే యేసు ఆకలేసినప్పుడు శోధింపబడ్డాడో, మనం కూడా మన బలహీన సమయంలో శోధింపబడతాం. కానీ శోధనలకు మన అభిప్రాయం కాదు, దేవుని వాక్యమే సమాధానం. దేవుని నమ్మాలి కానీ దేవుని పరీక్షించకూడదు. దేవుణ్ణి వదిలి ఎంత లాభం వచ్చినా కూడా అది నిజమైన విషయం కాదు. అయితే మన జీవితంలో కూడా శోధనలు వస్తాయి. అప్పుడే దేవుని వాక్యాన్ని పట్టుకోవాలి. యేసు చేసినట్లే మనము కూడా వాక్యంతో నిలబడితే విజయం మనదే. ఆమేన్.